పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడ్లా కనిపించే నాగుపావు, కాశీ తాడ్లా కనిపించే కట్లపావు. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేసేస్తుంటే ఇంకా మాటలు ఎందుకు? పదేళ్లకి అన్నీ చూసేస్తే 25 ఏళ్ళకి టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తాడు? ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం మాత్రం కావాలి. అయినా నా పిచ్చి గాని 3వ క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే వీడి ఖాతాలో ఇంకా ఎందరు పద్దులున్నారో, ఎన్ని ముద్దులున్నాయో అవన్నీ నాకెందుకులే. ఇంకా కాదా మీ గొడవ? తినడానికి లేదురా సాధించి. వీడి గుండె గొప్ప గొప్పలాడిపోయిందంట్రా. సాగు గొంతుంటే ఎట్టుంటదిరా? ఎట్టుంటరా ఎట్టుంటరా? ఉడికే మాకరా, ఉడికిచ్చా మనిషిని కాను మళ్ళా. అట్టా అట్టా ఏమది సగిరి పొద్దుకాడు వచ్చినా దుడ్డాన కావాలనా? తాగుండా పెద్దయ్య, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేను. ఏమైందిరా? గడ్డమూరి సత్రం కాడ ఒంటి చేత్తో ఓబుల్రెడ్డి మనుషులను తరిమి తరిమి నరికింది నేనే కదా పెద్దయ్య. కాదని ఎవరున్నారా? ఆ చొప్పుడు మిగతా వాళ్ళు. మొన్న టౌన్ పోయించిన కాడించి వద్దాంకులు పిరికోడు సచ్చునా కొడుకంట ఒక 3 చచ్చి అంటారు అని గొంతుంటేనే ఆ రాఘవరెడ్డి గొంతుంటేనే నా పంచి తడిచిపోతాదంట. మరి ఏమైనా పోటుగాళ్ళ వాని గొంతు అనగానే పిత్రపోయి వాని కాబోయే పిల్లని ఇడిచిపెట్టేసిన నిజమే. మరి ఏటుగాళ్ళు ఏం చేసినారు పెద్దయ్య? కారులో కొంచెం శోచన చూసినారే, వీళ్ళంతా పిరుకోలు కాదా? అదో రాఘవరెడ్డి కనపడలేదని అబద్ధం చెప్పినాడు. ఆ అమ్మి తమ్ముడిని వదిలేసినాడు. నీ కొడుకు బాలుడు పిరుకోడు కదా? ఏంట్రా తాగి వాగుతాండావు? ఈ పొత్తు నీకే తెలియకుండా వాంతని చేయగలిపొచ్చున్నారు. వీళ్ళందరికీ చెప్పుంటారా నేను ఉప్పు కారం తింటానులా? నా నెత్తురు మరగదా? సంధ్యాల సీజ ఎత్తిన శుభ్రతల పిచ్చులు పిచ్చులు కొట్టిన వాడంటే నీకు నమ్మిక కదా పెద్దయ్య. వాడుకని చెప్పినాడంటే నా పానం తీర్చావు. అందుకే ముందే వచ్చి మొరపెట్టుకుంటాండా. నన్ను మన్నించి పెద్దయ్య.